తమిళనాడు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఇంకా ప్రజలెవరూ మర్చిపోనేలేదు. ఇంతలోనే మరో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై శివారులో ఒక విద్యుత్ ప్లాంట్లో దుర్ఘటన జరిగింది. పనులు జరుగుతున్న సమయంలో కమాన్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కూలీలు చనిపోయారు. కరూర్ తొక్కిసలాటపై డైలాగ్ వార్ ఇంకా కొనసాగుతూ ఉండగానే తమిళనాడులో మరో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై శివార్లలోని ఎన్నోర్ సూపర్ క్రిటికల్ పవర్ స్టేషన్లో ఈ దుర్ఘటన జరిగింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆవరణలోని ఈ విద్యుత్ ప్లాంట్లో కమాన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా పనులు జరుగుతున్న సమయంలో కమాన్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కూలీలు చనిపోయారు. కాగా మృతులంతా అస్సోం నుంచి వచ్చిన వారే అని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి అధికారుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లో కొంతకాలంగా బొగ్గు నిల్వ చేసే గోడౌన్ నిర్మిస్తున్నారు. ఇందులో గోడౌన్కు ఆర్చ్ అమర్చే ప్రయత్నాలు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. దాదాపు 45 అడుగులపై నుంచి సదరు ఆర్చ్ మీద పడింది. దీంతో ఆ సమయంలో అక్కడున్నటువంటి కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదంలో మరో కూలీ గాయపడ్డాడు. దీంతో సదరు కూలీని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కాగా ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే గాయపడిన కూలీకి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఇదిలా ఉంటే విద్యుత్ ప్లాంట్ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను మంత్రి ఎస్ఎస్ శివశంకర్కు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అప్పగించారు. అలాగే తమిళనాడు విద్యుత్ సంస్థ చైర్మన్ రాధాకృష్ణన్ కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో ఇటీవల పెను విషాదం చోటు చేసుకుంది. తమిళ వెట్రిగా కళిగం అనేటువంటి దీనినే టీవీకే అని కూడా అంటారు. టీవీకే రాజకీయ పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ఎన్నికల ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 41 మంది చనిపోయారు. కాగా 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చావుతో పోరాడుతున్నారు. కాగా తొక్కిసలాటలో 8 మంది అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మృతుల్లో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. కరూర్ తొక్కిసలాట జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ తొలిసారి వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎం సార్, మీకు కోపం ఉంటే నా మీద చూపించండి, అంతేగాని మా పార్టీ నాయకులను ఏమీ చేయకండి అంటూ ఆయన మాట్లాడారు. తన జీవితంలో ఇంతటి బాధాకరమైన పరిస్థితిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తానని అన్నారు విజయ్. అంతేకాదు తాను ఇప్పటి వరకు 5 జిల్లాల్లో పర్యటించానని ఆయన వెల్లడించారు. అయితే ఎక్కడా జరగనిది ఒక కరూర్లోనే ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు టీవీకే పార్టీ అధినేత విజయ్. ఇంతకీ కరూర్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? ప్రస్తుతం ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇదే విషయమై తమిళనాడు సర్కార్ టీవీకే పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని బీజేపీ పార్లమెంటు సభ్యుల బృందం పరిశీలించింది. కాగా ఈ బృందానికి సీనియర్ ఎంపీ, సినీ నటి హేమామాలిని నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడ్డ వారిని ఈ బృందం పరామర్శించింది. కాగా స్టార్ హీరో విజయ్ ప్రచారానికి ఒక ఇరుకైన ప్రదేశాన్ని ఎంచుకోవడం, అలాగే విద్యుత్ సరఫరా బంద్ కావడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు హేమామాలిని.
కాగా తొక్కిసలాట వెనుక కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే పార్టీ నేతలు హైకోర్టుకు కూడా వెళ్లారు. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పుడు కథనాలను ఫెలిక్స్ జెరాల్డ్ ప్రసారం చేసినట్లు పోలీసులు ఆరోపించారు. అలాగే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నందుకు మరో 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏది ఏమైనా తమిళనాడును ప్రమాదాలు వెంటాడుతున్నాయి.